అంటే వింటర్‌లో నార్మల్‌గా మన మెటబాలిజం ఉంటుంది. సో, మెటబాలిజం వల్ల తగ్గిపోతుంది. రీజన్ ఏంటంటే, మన ఇంటర్నల్ బాడీ వార్మ్ ఉండడానికి బ్లడ్ సప్లై రక్త సరఫరా అంటాం గదా! అది మెయిన్‌గా హార్ట్, లంగ్స్‌కి, బ్రెయిన్‌కి దానికెళ్ళిపోతుంది లోపట. సో, పెరిఫెరల్ బ్లడ్ తగ్గిపోతుంది. ఈవెన్ మన డైజెషన్ గూడా మన ఇంటెస్టైన్స్ అన్నిటికి పిగ్‌లకు కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో, తగ్గడం వల్ల సో, మీరన్నట్టుగానే చలికాలంలో ఖచ్చితంగా బ్లోటింగ్ అనేది లేదా అరగడం ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటది. సో, హెవీ ఫుడ్స్ తీసుకోవడం నాట్ ఎ గుడ్ థింగ్. సో, లైట్ ఫుడ్ తీసుకొని వార్మ్ అండ్ లిటిల్ లైట్ ఫుడ్ తీసుకుంటే చాలు. ఆర్ మీరేమైనా వర్కౌట్ చేస్తున్నారు, బాగా వర్కౌట్ చేస్తుంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇన్‌కేస్ వర్కౌట్ చేస్తుంటే చేయకపోతే ఓకే. వర్కౌట్ చేయకపోతే మాత్రం లైట్ ఫుడ్స్ ఆర్ సఫిషియంట్. మెటబాలిజం తక్కువ ఉంది కదా! నువ్వు అలాగే కూర్చొని ఉంటావు. నీ బాడీలో మెటబాలిజం తక్కువ ఉంటుంది. బ్లడ్ సప్లై అంతా ఇంపార్టెంట్ ఆర్గన్స్‌కి వెళ్ళిపోతుంది. సో, తిన్న ఫుడ్ అరగాలి అంటే నువ్వు హెవీ ఫుడ్ తీసుకొని కూర్చుంటే కుదరదు. సో, లైట్ ఫుడ్ అంటే వార్మర్ ఫుడ్స్ వార్మ్ ఉండాలి. లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. అంటే వేడి వేడిగా అన్నం తీసుకోమంటున్నారా? వేడి వేడిగా సరిపోతుంది. వేడి వేడిగా అండ్ సాఫ్ట్ ఈజీలీ డైజెస్ట్ ఫుడ్ సరిపోతుంది. ఈ స్వీట్స్ అవి ఎక్కువ తినకూడదు. అలా ఏం లేదు. స్వీట్స్ ఎక్కువ తినకుండా కాదు. ఏమవుతుంది యాక్చువల్‌గా ఈ మీరంటే స్వీట్స్, షుగర్ ఎక్కువ తీసుకుంటే బ్లోటింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. గట్స్ ఆల్రెడీ ఇతర పని చేయదు. ఎక్కువ సేపు ఫుడ్ అక్కడ స్టాగ్స్ ఉంటది. నాట్ బికాస్ ఆఫ్ షుగర్స్. మీరంటే షుగర్ కూడా ఇంకో దాని ఎక్స్‌టెన్షన్ ఏందంటే అది ఎలాగో ఆయిల్‌లో దాంట్లో చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆయిల్ అనేది ఫుడ్ ఎక్కువ సేపు స్టమక్‌లో ఉంటది. ఎక్కువ సేపు స్టేజెస్ ఏందంటే